ప్రముఖులకు సంబంధించి తరచు వార్తలు మామూలే, కానీ వారికి అత్యంత సన్నిహితంగా ఉండే వారి విషయాలు మీడియాలో పెద్దగా రావు. అయితే ఇందుకు మినహాయింపుగా ఈ ఉదంతాన్ని చెప్పాలి. గతంలో ఎప్పుడూ కూడా రాని విధంగా ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్ కార్ డ్రైవర్ గురించి ఇప్పుడు అందరూ ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. జగన్ కార్ డ్రైవర్ ఇప్పుడు ఎందుకంత హాట్ టాపిక్గా మారారో చూస్తే ఒకరోజు వెనక్కి వెళ్లాల్సిందే. ఇటీవల విషజ్వరాల కారణంగా తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలో పలువురు మరణించారు. బాధిత కుటుంబాల్ని పరామర్శించేందుకు ఏపీ విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి చాపరాయికి బయలుదేరారు. చాపరాయికి చేరుకోవడం అంత తేలికైన పని కాదు. ఏజెన్సీ లోపల నివాసం ఉండే గిరిజనుల దగ్గరికి చేరుకోవటానికి సరైన దారి లేదు. ఇలాంటి రహదారుల్లో బొల్లెరో, కమాండర్ జీపులు మాత్రమే తేలిగ్గా వెళ్తాయి. అయితే రూట్ మీద సరిగ్గా అవగాహన లేకనో మరీ అంత దారుణంగా ఉంటాయని అనుకోలేదో కానీ జగన్తో పాటు బయలుదేరిన నేతలు తమ రెగ్యులర్ వాహనాల్ని తీసుకొచ్చారు. ఘాట్ రోడ్లో దాదాపు 7 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత మాత్రమే చాపరాయి వస్తుంది. ఈ ఘాట్ రోడ్లో వాహనాలు నడపాలంటే ప్రత్యేక అనుభవం ఉండాలి. ఈ రూట్లో వాహనాన్ని స్థానికంగా ఉండే రంపచోడవరం, మారేడుమిల్లి ప్రాంతానికి చెందిన డ్రైవర్లకే సాధ్యం. మిగిలిన డ్రైవర్లు వాహనాన్ని కొండపైకి ఎక్కించలేరు. అదే సమయంలో లోయలోకి వాహనం జారిపోకుండా జాగ్రత్తలు తీసుకోలేరు. అయితే ఇదేమీ పెద్దగా పట్టించుకొని జగన్తో పాటు బయలుదేరిన నేతలంతా తమ వాహనాల్ని చాపరాయికి తీసుకెళ్లలేక మధ్యలోనే ఆగిపోయారు. అయితే వీరికి భిన్నంగా జగన్ డ్రైవర్ మాత్రం అత్యంత నైపుణ్యంతో చాపరాయికి వాహనాన్ని తీసుకెళ్లారు. జగన్ను ఫాలో అయిన పార్టీ నేతల వాహనాలు అంత దూరం వెళ్ళలేక మధ్యలోనే ఆగిపోయాయి. ఇలా చాలామంది డ్రైవర్లకు సాధ్యం కానిది జగన్ డ్రైవర్ మాత్రం విపక్ష నేతకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చాపరాయికి తీసుకురావడంతో స్థానికంగా అతడి గురించి గొప్పగా చెప్పుకోవటం కనిపిస్తోంది. జగన్ డ్రైవర్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.